డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వస్తాను. గ్రౌండ్ ప్లీజ్. రియాలిటీ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా మిత్రుడు ఒకడు ఒక 2020, 21 టైంలో మందుకు బాగా రెగ్యులర్ గా తాగే అతను ఈ మందు తాగడం వల్ల అతనిలో బాడీ పరంగా చాలా రకాలైన ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ రావడము, గతంలో అంతా ఎప్పుడు రెగ్యులర్ గా తాగే అలవాటు ఉన్నప్పటికీ కూడా తను ఒక పని చేసుకునే వ్యక్తిగా మందుకు వెళ్ళినప్పుడు 150, 250, 350 ఇదే పేర్లు. మా మందుల పేర్లు ఉండేటివి కాదు కాబట్టి జస్ట్ 150, 250, 350 అడిగి షాప్ లో తెచ్చుకొని తాగడంతో 6 నెలల్లో తనకు తేడా కనపడిపోవడంతో ఇదేదో ప్రమాదకరమైన సంకేతమని తన విచక్షణ జ్ఞానం ఉపయోగించడం వల్ల తాగుడు పూర్తిగా జగన్ ప్రభుత్వంలో మానేశాననే ఇన్సిడెంట్ ఒకటైతే, కేజీహెచ్ లో స్వయంగా డాక్టర్లతో కొందరి బాధితుల దగ్గరికి నేను వెళ్లి స్వయంగా అడిగి పరామర్శించినప్పుడు భార్యలు వాళ్ళ భర్తల యొక్క భార్యలు వాళ్ళు చెప్పిన ఆడవాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, పదే పదే సైకిక్ డిజార్డర్ గా బిహేవ్ చేయడం ఒకటి, డాక్టర్లు కూడా దీని మీద రోగుల సంఖ్య ఈ తాగుడు వల్ల కిడ్నీలు పాడైపోతున్న విషయాన్ని డాక్టర్లు ధృవీకరించారు. వీ హ్యావ్ ది స్టాటిస్టిక్స్ ఆల్రెడీ. నిన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగినప్పుడు కూడా గౌరవ సభ్యులు చెప్పిన ఉదంతాలు మీ ఈ 2 ఇన్సిడెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మద్యం తాలూకు గత ప్రభుత్వంలో తయారు చేసేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే, జోబులోకి వెళ్ళేది వాళ్ళకే. సో బాధితులు మాత్రం ప్రజలు, ఖజానాకు రావాల్సిన డబ్బులు మాత్రం వీళ్ళ జోబులో. పాలసీ ఒక పాలసీ. సో బిస్లరీలన్నీ వాళ్ళవే, బిస్లరీ మొత్తం వాళ్ళ ఏవైతే బెవరేజెస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళవే. సో పేరుకు మాత్రం గవర్నమెంట్ లో వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చినట్టు, వాళ్ళ దగ్గర నుంచి హైర్ చేసుకున్నట్టు, వాళ్ళకి చెల్లింపులు మాత్రం ఏ పద్ధతిలో చెల్లింపులు చేస్తారని తెలియకపోతే ప్రభుత్వంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ప్రతి కూరగాయలు టీచ్ కొట్టు వాడు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టుకుంటే, మేము మా ఆడిట్ లో మేము స్వయంగా మద్యం షాపులకు వెళ్ళి జోబులో ఫోన్ పెట్టుకొని వాళ్ళు మామూలుగా ఫోన్ వీడియో తీస్తామంటే కింద చూపించేవాళ్ళు కదా, అప్పుడు మాత్రం జోబులో పేరుకు ఒక చిన్న ఫోన్ పే నంబర్ చూపించి పెట్టేవాళ్ళు. మేము డైరెక్ట్ గా దొంగగా వెళ్ళి మామూలుగా మాట్లాడితే లేదు డిజిటల్ ఏముండదు అంతా క్యాష్ అని అనేవాళ్ళు. ఎట్లా 99% షాప్స్ లలో నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇది డబ్బు అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది? డైరెక్ట్ గా వీళ్ళ జోబుల్లోకే. సో ఇది మద్యం పాలసీలో జరిగిన అక్రమాలు. ప్రాథమికంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినది 18,000 కోట్లు ప్రాథమికంగా విదిన్ ఈ 20 days లో ప్రాథమికంగా తీసిన లెక్కలు. బట్ ఎలాబరేట్ గా సిబిసిఐడి విచారణకు వెళ్తుంది కాబట్టి మేము విష్ణుకుమార్ రాజు గారు 30,000 కోట్లు అన్నా కూడా మేము కూడా అనుకునేది ఏంటంటే మినిమం 50,000 crores అబోవ్ ఉంటుంది. ఎందుకంటే ఇసుకలో, మద్యంలో ఈ 2 విషయాలలో మేము మొదటి నుంచి చెబుతున్నట్టుగా 2 లక్షల కోట్ల దోపిడీ అచ్చంగా జరిగింది. వాళ్ళు అదే ధైర్యంతోనే డబ్బులు విపరీతంగా పోయిన ఎన్నికల్లో పంచడానికి, పంచి గెలవాలనే ఒకే ఒక కోణంతో మాట్లాడుకున్నారు. ఆ ఉద్దేశాలు పటాపంచలయ్యాయి. రెండో విషయానికి వస్తే, ఏదైతే మద్యాన్ని స్టార్ హోటల్స్ కే నేను పరిమితం చేస్తాను, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాను అని ఎన్నికలకు వస్తానని ఏవైతే మాటలు చెప్పి డైరెక్ట్ గా ఖజానాను, అటు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ పరిపాలించిన ఈ 5 ఏళ్ల తీరుకి ఆయన అంటే ఆలోచన విధానం ఎలా ఉందని చెప్పడానికి, నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ చేసిన వ్యాఖ్యలు, అహంకారం, మితిమీరిన అహంకారం, మితిమీరిన గర్వం, ప్రజల సమక్షంలో కోట్లాది మంది చూస్తారనే ఇంగితం కూడా లేకుండా తన అహంకారానికి ప్రతి సందర్భంలో చూపించిన దానికి వెంట్రుకలు కాదు మొత్తం బోడిగుండు కొట్టేశారు ప్రజలంతా. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నా వెంట్రుక కూడా పీకలేరంటూ సంబోధించిన వ్యాఖ్యలకు బోడిగుండు కొట్టేసి ఈరోజు నిలబడి ఢిల్లీలోకి వెళ్ళి నల్లగుడ్డలు వేసుకొని ఉంటున్నాడు. రాష్ట్రపతి భవన్, జంతర్ మంతర్ 2 దగ్గరగానే ఉంటాయి. ఆయన 5 ఏళ్ల పాటు అక్కడే ఉండి నల్లగుడ్డలు వేసుకుంటూ కూర్చుంటే మేము ఇక్కడ హాయిగా పరిపాలన చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే ఈ కేసులకు సంబంధించిన ప్రజా దోపిడీ జరిగిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన లెక్కలు తీసి ఖచ్చితంగా చట్టం ముందర నిలబెడతాము. ఒక కానిస్టేబుల్ తప్పు చేస్తే తన అకౌంటబిలిటీని, తన సర్వీస్ రికార్డును మనం ఎప్పుడైతే అతని డిస్మిసల్ కు ప్రపోజ్ చేస్తున్నాం, సస్పెండర్ కు ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఈ స్థాయిలో లక్షల కోట్ల దోపిడీ, వేల కోట్ల దోపిడీ చేసిన వ్యక్తుల్ని ఎలా వదులుతామంటూ మా అధినేత నిన్న అసెంబ్లీలో ఓకే, విచారణలు, చర్యలు అంటే జనరల్ గా వాళ్ళపైన చర్యలు అంటే ఎలా ఉంటాయి? ట్రాన్స్ఫర్లు ఉంటాయి లేదా సస్పెన్షన్లు ఉంటాయి. ఇక్కడ పాయింట్ జరిగిన నష్టాన్ని వెనక్కి తేవడం, రికవరీ చేయడం, ప్రత్యేక చట్టం చేయడం, లేదా కక్కించడం, లేదా అసలు ఇది క్లియర్ కట్ గా ఇది ఉందన్నప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్, ఇందాక మీరు ప్యానెల్లో వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఏమండి మీరు కూడా ఇప్పుడు అన్నారుగా, నేను వాళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడాను లేదా వితంతువులతో మాట్లాడాను, నష్టం జరిగింది, గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నప్పుడు వాళ్ళు కదా ఒరిజినల్ ట్యాక్స్ పేయర్స్. చెప్తున్నాను అది. ఇప్పుడు కేవలము చట్టము, కేసులు కాదు, రికవరీ ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈడీ కూడా రెఫర్ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే చెప్పారో, ఈడీ ఏం చేస్తుంది?
ఖచ్చితంగా ఆస్తులన్నిటి తిరిగి అటాచ్ చేస్తాడు. ఆల్రెడీ మన ప్యాలెస్లన్నీ అటాచ్ చేసేస్తారు ఇప్పుడు ఈడీ డబ్బులు రాకపోతే. మన 18 కేసులు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈడీ ఆల్రెడీ 7 కేసుల్లో ఉన్నాడు. ఇది ఒక 8వ కేసు అవుతుంది. మొత్తం అన్ని ప్యాలెస్లు ఉన్న ఆస్తులు అన్ని కలిపి అటాచ్ చేసేస్తుంది. ఈడీ ఏమి వదిలిపెట్టదు. కాబట్టి రికవరీ అనేది వ్యక్తుల నుంచి ఈజీగా లాగేస్తుంది. మొత్తం తన ఆస్తులు చిట్టాలు అన్ని లాగేసి జైల్లో తోసేయడమే కాకుండా ఆస్తులు కూడా రికవరీ చేస్తారు. అది మనకు కావాల్సింది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిన ప్రతి రూపాయి, అక్రమంగా వెళ్ళిన ప్రతి రూపాయి తిరిగి ఖజానాకు అప్పజెప్పే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనేది నిన్న మా అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఒక పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ నుంచి మీరు మళ్ళీ కమింగ్ 5 years సెట్ చేయడం. 30 సంవత్సరాల తరబడి మద్యాన్ని వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టాడు కదా. రేపొద్దున మళ్ళీ మీరు పాలసీ చేసినా వచ్చిన ఆదాయం అప్పులు ఇంట్రెస్ట్కి పోద్ది కదా. రికవరీ ఓ పక్కన జరుగుతూ ఉంటుంది, తాకట్టు పెట్టేసింది ఇంకో డైరెక్షన్ లో ఉంటుంది. ఎలా చేస్తారు? ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు మనం మద్యం పాలసీలో తీసుకున్నప్పుడు మద్యం పాలసీ మంచి మద్యాన్ని, నాణ్యమైన దాన్ని ఇస్తూనే డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తూనే నిన్న డి అడిక్షన్ సెంటర్ గురించి కూడా వచ్చింది. అలాగే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి అకౌంటబిలిటీని చూడాలి. ఇక్కడ 3 విషయాలు ప్యారలల్ గా ట్రాన్స్పరెంట్ గా జరగాలి అనేది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా అధినేత నిన్న చెప్పిన అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను ప్రజలకి. 3 జరగాలి ప్యారలల్ గా. సో ఈ 3 జరిగినప్పుడు ఏమైతుందంటే, ఒక పక్క డిఎడిక్షన్ల ద్వారా తగ్గిస్తూనే, ఒక పక్క ప్రభుత్వానికి అకౌంటబిలిటీ ఉంటూనే ప్రతి రూపాయికి సంబంధించి, అలాగే పోయిన డబ్బును ఎలాగైతే రికవర్ చేస్తూ ఖజానాకు డబ్బును తిరిగి ఏర్పాటు చేసే ఉద్దేశాలు 3 ప్యారలల్ గా జరిగినప్పుడు ఏమవుతుంది, మనకు అన్ని విషయాలలో అదొక బ్యాలెన్స్డ్ గా అలాగే ట్రాన్స్పరెంట్ గా కనపడి దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మా అధినేత చెప్పిన ఆలోచన విధానం ఈ అంశంపై. మరి ఇప్పుడు మీరు బీజేపీ అంటున్నారు కదా, మీరు ఒక 50,000 కోట్లు అంటున్నారు, బీజేపీ వాళ్ళు 30,000 కోట్లు అని అంటున్నారు. అంటే నిజంగా అంత జరిగింది అన్నది మళ్ళీ కంప్లీట్ గా ఇంకో ప్రెజెంటేషన్ ఏమైనా చేస్తారా? ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ప్రాథమికమైన అంచనా అన్నారు, అందుకే ముఖ్యమంత్రి గారు ఈ 20 రోజుల్లో తీసిన ప్రాథమిక అంచనా ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీలో మొత్తం వివరాలు అధికారులు తీస్తారు. కాబట్టి 5 ఏళ్ల పాలసీ ఎవరికి ఏ బేవరేజెస్ ఇచ్చారు, ఎన్ని బాటిల్స్ ఇచ్చారు, ఎంత డబ్బులు ఖజానాకి జమ అయ్యాయి, ఎంత డిజిటల్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ క్యాష్ ఎంత తీసుకున్నారు, యావరేజ్ తీసుకుంటాం. ఏదైనా యావరేజ్ గా రోజు ఎంత వెళ్తుంది, ఎన్ని కేసులు, అదే కేసులు ఎన్నైతే వస్తున్నాయో అదైతే కౌంట్ ఉంటుంది. కాబట్టి దాని మీద యావరేజ్ గా ఎంత డబ్బు తీసుకుంది, గవర్నమెంట్ కి ఎంత వచ్చింది, మిగతా ఎంత జోబుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఉందండి మనకి ఓవరాల్ గా 5 ఏళ్లలో 99,000 కోట్లకు పైగా అమ్మారని ఉంది లెక్క. కానీ కోర్టులోకి వేసి వీళ్ళు డిజిటల్ చేయట్లేదు అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ డిజిటల్ పేమెంట్లు జమ చేస్తే వచ్చిన ఇన్కమ్ 615 కోట్లు. 99,000 కోట్లు ఎక్కడ, 615 కోట్లు ఎక్కడ, ఎంత గ్యాప్ ఉంది? ఇది ఇందాక 50,000 కోట్ల పైగా అన్నాను. ఎందుకంటే అదే నంబరు. బికాస్ మనం జనరల్ క్యాలిక్యులేషన్ లో చెప్పినా కూడా మనకు వస్తున్న ఆదాయానికి వాళ్ళు ఇచ్చిన లైసెన్స్